హైరిస్క్ గ్రూపులైన ఫీమేల్ సెక్స్ వర్కర్లకు, ఎంఎస్ఎంలకు సమాజంలోని వివిధ వర్గాల నుండి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే వీరు చేస్తున్న సెక్స్ వృత్తి తప్పనే భావన వీరిలో కలిగి ఉండటంతో పాటు సమస్యలకు కారకులైన వ్యక్తులు తమకన్నా బలవంతులు, వారితో గొడవపడ్డం వల్ల తమకే నష్టం వాటిల్లుతుంది అని అనుకోవడం వల్ల వీరు ఈ సమస్యలను సిబిఓకి రిపోర్ట్ చేయరు. మరికొన్ని సందర్భాల్లో కమ్యూనిటీ సభ్యులు ఈ సమస్యలను సమస్యలుగా గుర్తించకపోవడం జరుగుతుంది. దీనివల్ల సమస్య మరింత జటిలమై ఆ వ్యక్తి శారీరక, మానసిక హింసకు గురై న్యాయ సంబంధమైన చిక్కుల్లో పడటంతో పాటు తన ప్రాణానికే ముప్పు తెచ్చుకునే ప్రమాదం ఉంది. సాధారణంగా కీ పాపులేషన్కు ఎదురయ్యే సమస్యలను 3 రకాలుగా విభజించవచ్చు. క్లయింట్లు, భర్తలు, గూండాలు, కుటుంబ సభ్యులు మరియు తమ పొరుగువారితో ఎదురయ్యే సమస్యలు, కమ్యూనిటీ సభ్యుల మధ్య తలెత్తే సమస్యలు, వ్యవస్థ అంటే ప్రభుత్వం, పోలీసులు, మీడియాతో ఎదురయ్యే సమస్యలు. ఇలా ఉత్పన్నమయ్యే సమస్యల నుండి కమ్యూనిటీ సభ్యులను కాపాడటం సిబిఓ బాధ్యత. ఇందులో భాగంగా సమస్యల పరిష్కారానికి గాను ప్రతి సిబిఓలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా మొదటిగా కమ్యూనిటీ సభ్యులందరికీ మానవ హక్కులు, తమపై దౌర్జన్యం చేసే వ్యక్తులపైన తీసుకోవలసిన న్యాయ సంబంధమైన అంశాలపైన అవగాహన కల్పించాలి. ఇలా చేయడం వల్ల కమ్యూనిటీ సభ్యులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సిబిఓకి రిపోర్ట్ చేయగలుగుతారు. రెండవది, సిబిజి స్థాయిలో ఉండే లీడర్లను సమస్యల పరిష్కారానికి ఉపయోగించడం. సిబిజి లీడర్లు సమస్య తీవ్రతను బట్టి 24 గంటల్లో ఆ సమస్యను నివారించేందుకు ప్రయత్నం చేయాలి. సమస్య ఉత్పన్నమైన ప్రదేశానికి వీరు చేరుకొని బాధితులకు ధైర్యాన్నందించాలి. ఆ తర్వాత సమస్యను విశ్లేషించి పరిష్కరించే ప్రయత్నం చేయాలి. సమస్య పరిష్కరింపబడే క్రమంలో బాధితులను నిరంతరం ఫాలోఅప్ చేస్తూ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇక మూడవది, సిబిఓ స్థాయిలో క్రైసిస్ అడ్వొకసీ కమిటీని రూపొందించడం. ఈ కమిటీని చురుకైన కమ్యూనిటీ సభ్యులతో పాటు లాయర్లు, మానవ హక్కులు మరియు దళిత నాయకులతో రూపొందించాలి. సిబిజి స్థాయిలో పరిష్కారం కాని క్లిష్టమైన సమస్యలను ఈ కమిటీ దృష్టికి తీసుకువెళ్లినట్లయితే వారు సమస్య తీవ్రతను బట్టి పరిష్కార మార్గాలను వెతికి సమస్య పరిష్కారానికి సహాయపడతారు. సమస్య ఉత్పన్నమైనప్పుడు కమ్యూనిటీ సభ్యులు సహాయం పొందేందుకు సిబిఓ, సిబిజి లీడర్లు, క్రైసిస్ అడ్వొకసీ కమిటీ మెంబర్ల వివరాలు మరియు ఫోన్ నెంబర్లు అందరు కమ్యూనిటీ సభ్యులకు అందుబాటులో ఉంచాలి. సిబిజి లీడర్లు, క్రైసిస్ అడ్వొకసీ కమిటీ తమ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేలాగా సమస్యల పరిష్కారంలో వారి పాత్ర మరియు బాధ్యతల గురించి ముందుగానే వారికి తెలియజేయాలి. సిబిజి లీడర్లు, క్రైసిస్ అడ్వొకసీ కమిటీ సభ్యులు సమస్యలను పరిష్కరించేటప్పుడు ఆ సమస్యలకు గల మూల కారణాలను గుర్తించాలి. ప్రతి సమస్యకు అనేక పరిష్కారాలు ఉంటాయి. అయితే అందులో నుంచి ఆచరణ సాధ్యమైన ఉత్తమమైన పరిష్కార మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇక మన కమ్యూనిటీ సభ్యులు ఎదుర్కొనే సమస్యల్లో రెండవది అంతర్గత సమస్యలు. ఇవి ఒక కమ్యూనిటీ సభ్యునికి మరో కమ్యూనిటీ సభ్యునికి మధ్య కలిగే వృత్తిపరమైన లేక వ్యక్తిగత సమస్యలు. ఇటువంటి సమస్యలు చాలా వరకు సిబిజి లేక సిబిఓ స్థాయిలో పరిష్కరించాలి. అయితే కొన్ని సందర్భాల్లో సమస్యలను కాలమే పరిష్కరిస్తుంది. అందుచేత సమస్యలను వెంటనే పరిష్కరించకుండా వదిలేయాలి. ఇలా చేయడం వల్ల సభ్యులు తమ తప్పులు తెలుసుకొని మళ్లీ కలిసిపోవడం జరుగుతుంది. సమస్య పరిష్కారంలో మరో ముఖ్యమైన ఘట్టం సమస్య పరిష్కార క్రమాన్ని డాక్యుమెంట్ చేసి సిబిఓకి రిపోర్ట్ చేయడం. రాబోయే కాలంలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఈ కేసులను రిఫర్ చేసి కూడా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ రిపోర్ట్ ఉపయోగపడుతుంది. అలాగే కమ్యూనిటీ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పాలసీ తయారు చేసేవారి దృష్టికి తీసుకువెళ్లి పాలసీల్లో తగిన మార్పులు చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇక మన కమ్యూనిటీకి వ్యవస్థలు అంటే పోలీసులు, మీడియా,
ప్రభుత్వ అధికారులతో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంటే కమ్యూనిటీ సభ్యులపైన తప్పుడు కేసులు పెట్టడం, వారి గురించి తప్పుగా వ్రాయడం, సామాన్య ప్రజలతో పాటు వారికి అందవలసిన సామాజిక హక్కులను అందించకపోవడం వంటివి. ఇటువంటి సమస్యలతో పోరాటం చేస్తూ వెంటనే సత్ఫలితాలను పొందటం కొంచెం కష్టమైన విషయమే. ఇలాంటప్పుడే కమ్యూనిటీ ఆ యంత్రాంగాలతో తమకున్న ఇబ్బందులను, తమకు రావలసిన హక్కుల గురించి వారికి తెలిసేలా చేయాలి. కమ్యూనిటీ సభ్యులందరూ ఏకమై తమకున్న బలాన్ని సున్నితంగా వారికి తెలియజేసి వారిలో మార్పుని తీసుకురావాలి. దీన్నే అడ్వొకసీ అంటాం. అడ్వొకసీ 2 రకాలు. 1 ప్రోయాక్టివ్ అడ్వొకసీ, 2 రియాక్టివ్ అడ్వొకసీ. సమస్య ఉత్పన్నం కాగలదని ముందుగానే గుర్తించి ఆ సమస్య పరిష్కారానికి నిరంతరం అడ్వొకసీ చేయడాన్ని ప్రోయాక్టివ్ అడ్వొకసీ అంటాం. అలాగే సమస్య ఉత్పన్నమైన వెంటనే ఆ సమస్య పరిష్కారానికి అడ్వొకసీ చేయడాన్ని రియాక్టివ్ అడ్వొకసీ అంటాం. మన సిబిఓల్లో చాలా మంది ఇలా అడ్వొకసీ చేసి ఎన్నో క్లిష్టమైన సమస్యలను విజయవంతంగా పరిష్కరించుకోగలిగారు. ప్రతి ఒక్కరి వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలో సమస్యలనేవి ఒక తప్పనిసరైన భాగంగా గుర్తించాలి. ఈ సమస్యలను తప్పించుకోవడం కంటే వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడం వల్ల ఆ సమస్యలను పునరావృతం కాకుండా చేసుకోవచ్చు.